ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు మండలం ముత్యాలపాడు వద్ద అయ్యప్ప స్వాములకు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు నుంచి శబరిమలకి వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది అయ్యప్ప భక్తులున్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనలో 3 అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే 108 అంబులెన్స్ లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వామి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డామని అయ్యప్ప భక్తులు అంటున్నారు. రాత్రి గుంటూరు నుంచి శబరిమల బయలుదేరడానికి ఇరుములు కట్టుకొని బస్సు ఎక్కి వస్తున్నాం స్వామి. మేము గుంటూరులో 12 మంది ఎక్కాము. అక్కడి నుంచి వచ్చి గురజాలలో మిగతా స్వామిని ఎక్కించుకొని బయలుదేరి వస్తున్నాం స్వామి. చిన్న గూడూరు దాటినాక లారీ హైవే మీద ఆపటాన సైడ్ వేరే బస్సు వచ్చేసరికి బస్సు డ్రైవరు ఆ లారీ తప్పిపోయి సైడ్కి లాగేసాడు. బస్సు పడిపోయింది స్వామి. ఆ లారీ ఆయన నిదానంగా అయిపోయినాను స్వామి. ఆ స్వామి మరి హైవే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే వాళ్ళు ఏదో చేసి బండి సైడ్కి తీసేవాళ్ళు. ఆ బండి అక్కడ ఉంటానా ఇంకా మా ప్రమాదాల శాతం ఇంకా దేవుడు మా నుండి చిన్న చిన్న దెబ్బలు తల్లి బయటపడ్డాం స్వామి. 36 మంది ప్రాణానికి ఏం హాని జరగలేదు. అందరు సాములు మటుకి బాగా దెబ్బలు బాగా తగిలి చేతులు కొంతమంది చేతులు ఫ్రాక్చర్లు అయ్యి అలాగే కుట్లు పడ్డాయి. కొంతమందికి బాగా కారణం దెబ్బలు తగిలింది స్వామి. చిన్న దెబ్బలు చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు స్వామి. దాంట్లో